ఓం శాంతి. 10/9/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళీ మనోహర యాత్ర. అవినాశి జ్ఞాన ప్రాలబ్ధము. నేను పుణ్యాత్మను. తండ్రి స్మృతిలో నా సమయాన్ని సఫలము చేసుకుంటున్నాను. పరస్పరములో మేము కలియుగ ప్రపంచము నుండి దుఃఖపు కప్పును ఎత్తివేస్తున్నాము. శివబాబా, నేను ఈ సంగమ యుగములో కేవలము పుణ్యకర్మలనే చేస్తున్నాను. నేను జ్ఞానయుక్త ఆత్మల సాంగత్యమునే చేస్తున్నాను. నేను మీకు పూర్తిగా బలిహారమైన వాడిని. ఎప్పుడు కామ వికారముతో గాయపడను. మీ చేతిని వదలి పాపాత్మునిగా కాను. కుల కలంకితునిగా అయ్యే ఏ పొరపాటు చేయను. సద్గురువైన శివబాబా, నేను ఈశ్వరీయ యజ్ఞములో నా సంపూర్ణ సహయోగాన్ని అందిస్తాను. నేను ఆత్మీక తండ్రితో ఆత్మీక సంభాషణ చేస్తూ సుఖాన్ని పొందుతున్నాను. మీరు నాకు అనంతమైన తండ్రి. ముక్తి జీవన్ముక్తుల ఆస్తిని ఇస్తున్నారు. నేను మీ నుండి సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నాను. ఎనభై 84 జన్మల సృష్టి చక్రపు జ్ఞానాన్ని మననము చేస్తున్నాను. నేను మీతో ఇల్లైన పరంధామానికి చేరుకున్నాను. శివబాబా, నేను జ్ఞానాన్ని ఆలోచన చేస్తూ చేస్తూ సంతోషముగా ఉన్నాను. ఇతరులకు కూడా సంతోషాన్ని అందిస్తున్నాను. ఇది కళ్యాణకరమైన పురుషోత్తమ సంగమయుగము. సంగమయుగమనే
విషయాన్ని గుర్తు చేసుకుంటుంటే నా సంతోషపు పాదరస మట్టము పైకెక్కిపోతున్నది. మీరు నాకు సత్యమైన టీచరు, తండ్రి మరియు సద్గురువు కూడా. శివబాబా, పురుషార్థములో ఎదురయ్యే విఘ్నాలను నేను సులభముగా దాటుకుంటున్నాను. నేను మంచి పురుషార్థము చేసి మీ హృదయాన్ని అధిరోహిస్తాను. పురుషార్థములో క్రింద పడిపోయి నా సంపాదనను చెడగట్టుకోను. జ్ఞానధనమే నన్ను పుణ్యాత్మగా మార్చివేసినది. మిమ్మల్ని స్మృతి చేయటమే నంబర్ 1 పుణ్యమని నేను తెలుసుకున్నాను. నేను ఇతరుల సాంగత్యములోనికి వెళ్ళి నా పుణ్య ఖాతాను సమాప్తము చేసుకోను. శివబాబా, నేను అంతిమ సమయము వరకు పుణ్యకర్మలనే చేస్తూ ఉంటాను. సాంగత్య ప్రభావములోనికి వచ్చి మీ నుండి దూరము కాను. నేను ఎల్లప్పుడూ స్మృతి ద్వారా జమా ఖాతాను తయారు చేసుకుంటాను. యోగము ద్వారా నా పాపకర్మలు భస్మమవుతున్నాయి. నేను పూర్తిగా తేలికగా అయ్యాను. కామ వికారానికి వశమై పాపకర్మ చేయను. క్రోధ వికారములోనికి రావటము, లోభ వికారములోనికి వశము కావటము, ఇవన్నీ పాపకర్మలేనని నేను తెలుసుకున్నాను. కామ వికారానికి వశమై దెబ్బలు తినను. కామ వికారమే నాకు ముఖ్యమైన శత్రువు. కామదహనము తప్పనిసరి అని నేను తెలుసుకున్నాను. కామమును జయించి నేను జగత్ జీత్గా అవుతాను. పతిత పావనుడైన శివబాబా, నేను వికారాలకు వశమై కుల కలంకితునిగా కాను. కామ వికారమే
అత్యంత చెడ్డదని, నా ముఖము నల్లగా మాడిపోతుందని నాకు అర్థమైనది. నేను జ్ఞాన మార్గములో సత్యమైన సంపాదనను జమ చేసుకుంటున్నాను. సత్యమైన తండ్రిని యథార్థముగా తెలుసుకున్నాను. అర్థసహితముగా చేసే ఈ పురుషార్థమే సంపూర్ణ ప్రయోజనకరమైనది. నేను స్వర్గ సుఖానికి అధికారిని. ఈ కలియుగ ప్రపంచములోని సుఖము కాకిరెట్టకు సమానమైన సుఖము. ఇది నాకు వద్దు బాబా. నేను పాత లెక్కాచారాలను సమాప్తము చేసుకుని కొత్త జమా ఖాతాను తయారు చేసుకుంటాను. నేను అంతిమ సమయము వరకు పవిత్రముగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా తలపైనున్న జన్మ జన్మాంతరాల పాప భారాన్ని తేలిక చేసుకుంటున్నాను. నేను అందరికీ మీ సత్యమైన పరిచయాన్ని ఇస్తూ బేహద్దు పుణ్యఖాతాను జమ చేసుకుంటున్నాను. నేను యోగ బలము ద్వారా సత్యయుగ ఆదిలో జన్మిస్తాను. మంచి పురుషార్థము చేసి సత్యయుగ ఆదిలో వస్తాను. శివబాబా, ఈ సంగమయుగ సంపాదనయే సత్యయుగ ప్రాలబ్ధానికి ఆధారమని నాకు అర్థమైనది. నేను మంచిగా స్మృతి చేసి నూతన ప్రపంచములోనికి వస్తాను. అనేక మందికి మీ సందేశాన్ని ఇస్తూ నా ప్రజలను తయారు చేసుకుంటున్నాను. శివబాబా, మీ సందేశాన్ని ఇచ్చే సెంటర్లను నేను తెరిచాను. అనేక మందికి లాభాన్ని చేకూర్చుతున్నాను. నేను ఈశ్వరీయ పరివారముతో కలిసి ఈ దుఃఖ ప్రపంచపు కప్పును ఎత్తివేశాను. సర్వుల సహయోగముతో సుఖమయ ప్రపంచము స్థాపన కానున్నది.
నేను మమ్మ బాబాల సమానముగా ఈశ్వరీయ సేవను చేస్తున్నాను. మీ సందేశాన్ని ఇవ్వటముతో పాటు నేను యోగములో కూడా నిమగ్నమై ఉంటున్నాను. యోగము కూడా సేవయే అని నాకు అర్థమైనది. నేను బిందువును. బిందువైన బాబాలో లీనమైపోయాను. నేను ప్రతిరోజు మీ నుండి కొత్త కొత్త విషయాలను వింటున్నాను. రోజు రోజుకి నా పురుషార్థము అభివృద్ధి వైపునకు వెళ్తున్నది. పరమాత్ముని నామరూప దేశ కాలాలను నేను స్పష్టముగా తెలుసుకున్నాను. శివబాబా సాధు సన్యాసులకు, అవధూతలకు తెలియని జ్ఞానము నాకు లభించినదే. ఈ జ్ఞానము భక్తికి పూర్తిగా భిన్నముగా ఉన్నది. నేను శ్రీమతాన్ని పూర్తిగా అనుసరిస్తాను. పాత శరీరానికి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి, పోతున్నాయి. నేను దీనిపై మనస్సును ఉంచను. సుఖకర్త, ఓ ముక్తిదాత, మీరు ఒక్కరే సర్వాత్మలపై దయ చూపించువారు. దుఃఖము నుండి విడిపించువారు. నేను మీ ద్వారా పూర్తి జ్ఞాన ప్రకాశములోనికి వచ్చాను. కలియుగము చివరి క్షణములో ఉందనే సత్యాన్ని గ్రహించాను. నేను సత్యమైన బ్రాహ్మణుడను. ప్రతిరోజు బాబా ఇంటికి వచ్చి జ్ఞానమురళిని ధారణ చేస్తున్నాను. ఇది ఏ సర్వశాస్త్రాలకు శిరోమణి అయిన భగవద్గీత. శివ జయంతియే వజ్రతుల్య జయంతి అని, మిగతా అందరి జయంతులు గవ్వ సమానమైనవని నేను తెలుసుకున్నాను. నేను మహారథి బిడ్డను. అందరికీ మీ సందేశాన్ని వినిపిస్తున్నాను. పురుషార్థములో, చదువులో ఎప్పుడు ఏ విధమైన సాకును చెప్పను. నేను సదా సంతోషమనే ఆహారాన్ని భుజించే అదృష్టవంతుడను.
నిశ్చింత చక్రవర్తిని. నేను సహజ పురుషార్థుడను. సర్వుల ఆశీర్వాదాలతో ముందుకు వెళ్తున్నాను. ఓం శాంతి.